హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈ రోజు వీడియోలో ప్యూర్ జరీ కోట బడ్జెట్ శారీస్ అండి. కాదా 8 ఏమో బడ్జెట్, ఒకటేమో ప్రీమియం రేంజ్. ఒకటి ఉంటే ఉండలేదు. అంటే మనం ఇంతకుముందు కస్టమ్ ఆర్డర్ చేసి నవంబర్లో డెలివరీ చేసాం కదా, మళ్ళీ ఆ సారీ ఇప్పుడు వచ్చింది ఇన్ని డేస్కి. ఓకే ఓకే, అదండి సంగతి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మా అమ్మాయి పెట్టేసింది. నాకు పైన ఇవన్నీ చూస్తుంటే బడ్జెట్ అని అర్థమైంది, అందుకే నేను బడ్జెట్ అని చెప్పేశాను. ఒకటి మాత్రం కొంచెం ప్రీమియం రేంజ్ ఉందంట. ఆ శారీ ఒక గృహప్రవేశం కోసం అని చెప్పి చాలా రోజులు వెయిట్ చేసి మగ్గం మీద ఉన్న శారీ బుక్ చేసుకున్నారండి. అది మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మనందరికీ నచ్చిన బడ్జెట్ రేంజ్ ప్యూర్ జరీ కోట శారీ చక్కగా చూసేద్దాం. బీట్రూట్ పింక్ కలరు డిజైనర్ ఆల్ ఓవర్ శారీ అండి. జనరల్గా ఆల్ ఓవర్స్ అంటే పువ్వులు లతలు ఇలాగే ఉంటాయి, లేదా జామెట్రికల్ డిజైన్ ఉంటుంది. కానీ ఫ్లోరల్ డిజైన్లో ఇది డిజైనర్ స్టైల్ అండి. టిష్యూ అది ఏమీ ఉండదు, కానీ చాలా గ్రాండ్ లుక్ ఉండే శారీ. పళ్ళు వచ్చేసి ఒక డిఫరెంట్ డిజైన్లో గోల్డ్ జరీతో వస్తుంది, అలాగే కోటా డోరియా మార్క్. శారీ అంతా కూడా గోల్డ్ సిల్వర్ జరీతో ఆల్ ఓవర్ డిజైన్ చాలా చక్కగా చాలా అందంగా వచ్చింది. ఇది డిజైనర్ స్టైల్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు చూసినట్లయితే జనరల్గా ఉండే లతలు పువ్వులు ఆకులు కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ వీవింగ్లో ఉంటుంది. అట్లాగే బోర్డర్స్ కూడా బోత్ సైడ్స్ పళ్ళులో ఏ డిజైన్ వచ్చిందో ఆ డిజైన్, అంటే కొంచెం చూడగానే బనారస్ వీవింగ్ బోర్డర్ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి, అట్లాగే గోల్డ్ జరీతో టెంపుల్ బోర్డరు. ఇది బీట్రూట్ పింక్, ఇక్కడ వచ్చేసి ఒకలాంటి డస్టీ పింక్లో డార్క్ షేడ్ లాగా ఉంటుంది. బార్డర్ వచ్చేసి శారీకి రెండు వైపులా అదే విధంగా ఉంటుంది. పైన వైపు బోర్డర్ కనిపించేంత మేర వస్తుందండి, జరీ గోల్డ్ జరీ వస్తుంది, మిగిలిందేమో ఇట్లా ప్లెయిన్ ఉంటుంది. చాలా బాగుంది. ఈ సారీ బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా? పోల్కా డాట్స్ వస్తుందమ్మా. ఇదిగోండి, గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్టర్నేట్ లైన్స్ లెహరియా స్టైల్లో చాలా బాగుంది. చూడండి అసలు చక్కగా, అంటే శారీ చాలా గ్రాండ్ లుక్ ఉంది కాబట్టి బ్లౌజ్ ఏమో సింపుల్గా ఇక్కడ అటాచ్ చేసి పోల్కా డాట్స్ అండ్ హ్యాండ్స్కి బోర్డర్తో చక్కగా సింపుల్గా వచ్చేసింది. భలే ఉంది కదా. డార్క్ పర్పుల్ కలర్ అండి. పళ్ళు వచ్చేసి కొంచెం పెద్ద సైజులోనే జాల్ పళ్ళు వచ్చింది, అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా ఇది ఏమంటారు ప్యానల్ స్టైల్లో వస్తుందండి. ఒక 3-4 ప్యానల్ స్టైల్ కూడా కాదు, గుర్తుందమ్మా ఇంతకు ముందు బర్డ్స్ తో చేసేవాళ్ళం. ఆల్ ఓవర్ లుక్ లాగా ఉంటుంది. శారీ అంతా బుటాలు ఉంటాయండి, వాటి మధ్యలో అక్కడక్కడ ఈ మోటివ్స్ వస్తాయి, బర్డ్ అండ్ ఫ్లోరల్ మోటివ్స్. చీర ఇలా ఉండటం వల్ల చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. శారీకి రెండు వైపులా కూడా ఒక 3 ఇంచెస్ ఉండొచ్చు. సిల్వర్ జరీ కడ్డీ బోర్డరు, దానికి బోత్ సైడ్స్ పింక్ లైన్స్, ఎడ్జ్లో వచ్చేసి ఎల్లో కలరు, అలాగే ఎల్లో కలర్ ఆల్ ఓవర్ బ్లౌజు. కలర్ కాంబినేషన్ భలే ఉందండి. ఈ రెండింటికి చాలా బాగా సెట్ అయింది. ఇన్ని ఆల్ ఓవర్ బ్లౌజెస్ చూసాము, ఎల్లో ఫస్ట్ టైం వచ్చింది. నాకు ఈ చీర చూస్తే అసలు మనసు ఆగట్లేదండి. ఎంత నచ్చిందంటే ఒకలాంటి బ్రౌన్ షేడ్, కాకి బ్రౌన్ అట్లా చెప్పొచ్చు. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ బ్యూటిఫుల్. అసలు ఎప్పుడూ చూడలేదు ఈ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. చాలా జరీ కోటాలు ఉన్నాయండి, నాకు కొత్త రంగు కావాలి అని అడుగుతుంటారు కొంతమంది. ఇదిగోండి, ఇది మీకోసమే అన్నట్టుగా తయారు చేయబడిన చీర అద్భుతంగా ఉంది అసలు. ఇక బోర్డర్ కలరు ఏం కలర్ చెప్పాలో తెలియట్లేదు. ప్రస్తుతానికైతే మనం చీర గురించి మాట్లాడుకుందాం. ఒకలాంటి కాకి బ్రౌన్ అండి. పళ్ళు వచ్చేసి జాల్ పళ్ళు లాగా బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చాయి. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ లైన్స్, క్రాస్ లైన్స్ వచ్చాయి ప్యానల్స్ లాగా. వాటికి బయట వైపు సిల్వర్ జరీ టెంపుల్ స్టైల్ బోర్డర్ ఉంటుందండి, అలాగే కోటాడోరియా మార్క్. ఇక శారీ విషయానికి వస్తే 8 పెటల్ ఫ్లవర్స్ కొంచెం పెద్ద సైజులోనే, అంటే ఎప్పుడు వచ్చే సైజు కన్నా కొంచెం బిగ్ సైజులో 2 లైన్స్ వచ్చాయి. ఆ తర్వాత బర్డ్ అండ్ ఫ్లోరల్ మోటివ్స్ వచ్చాయండి, థ్రెడ్ వీవ్ అండ్ సిల్వర్ జరీతో పెద్ద సైజులో. ఆ తర్వాత మళ్ళీ ఈ 8 పెటల్ ఫ్లవర్స్ లైన్స్. ఇలా ఏమవుతుందంటే ఆల్టర్నేట్గా ఒక లైన్ బిగ్ మోటివ్స్, 2 లైన్స్ ఏమో బుటాలు. శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తాయండి. ఇక బోర్డర్ విషయానికి వస్తే కాకి బ్రౌన్లోనే ఇంకొక షేడ్తో ప్లెయిన్ థిక్ బార్డర్ వస్తుందండి. దీనిపైన అంతా కూడా ఇట్లా థ్రెడ్ వీవ్తో బుటాలు అనేవి వస్తాయి. పైన కింద రెండు వైపులా ఉంటాయండి. పైన వైపు కనిపించేంత మేర ఉంటాయి, మిగిలింది ఇట్లా ప్లెయిన్ వస్తుంది. కింది వైపు మాత్రం కంప్లీట్గా వస్తాయి. బ్లౌజ్ ఇదండి, ఎడ్జ్లో వచ్చిన కలరు
కాపర్ కలర్ అట్లా చెప్పాలేమో, చాలా బాగుంది అసలు. కలర్ కాంబినేషన్ అయితే 100% ఎవరి దగ్గర ఈ కలర్ కాంబినేషన్ ఉండదండి. నాకైతే అదే నమ్మకం. ఎందుకంటే ఇన్ని వేల జరీ కోటాలు అమ్ముతున్న నేను కూడా ఈ కాంబినేషన్ ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కాకి బ్రౌన్కి కొంచెం కాపర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. బ్లౌజ్ అంతా కూడా 8 పెటల్ ఫ్లవర్స్ వస్తాయి. హ్యాండ్స్కి ఏమో శారీ బోర్డర్లో వచ్చిన బుటాలే వస్తాయి. పర్పుల్ కలర్లోనే తేట రంగు అండి. ఇది కూడా పళ్ళు వచ్చేసి జాల పళ్ళు వచ్చింది. బోత్ సైడ్స్ ఇచ్చిన ప్యానల్స్లో మునియా ఉంటుంది. పళ్ళు అంతానేమో బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ ఉంటాయండి. అలాగే కోటాడోరియా మార్క్. ఇక శారీ అంతా చూసినట్లయితే పెద్ద పెద్ద మోటివ్స్, బర్డ్ అండ్ ఫ్లవర్, సిల్వర్ జరీ, మల్టీ కలర్ థ్రెడ్ వ్యూతో కలిసి వస్తాయి. ఇవి పెద్ద సైజులో రావటము, బ్రైట్ కలర్స్తో రావటం, అలాగే దగ్గరగా రావటం వల్ల శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఈ మధ్య కాలంలో ఇట్లా ఈ టైప్లో వస్తున్న శారీస్కి, అంటే కొంచెం ఈ షేడ్స్కి ఈ టైప్ పెద్ద మోటివ్స్ వస్తున్న శారీస్కి బాగా డిమాండ్ ఉంటుందండి. వెంటనే తీసేసుకుంటున్నారు, ఎందుకంటే గ్రాండ్ లుక్ ఉంటాయి కాబట్టి. ఈ మండే ఎండల్లో కొంచెం పెళ్ళిళ్ళకైనా కూడా కట్టేసుకునేలాగా హాయిగా అనిపిస్తాయి, అందుకనే ఎక్కువ తీసుకుంటున్నారు. ఇక ఈ బోర్డర్ విషయానికి వస్తే మునియా ఉంటుందండి. బోర్డర్లో శారీ కలర్లోనే కొంచెం డార్క్ షేడ్లో బోర్డర్ వస్తుంది. దానికి రెండు వైపులా గ్రీన్ కలర్ లైన్స్, ఎడ్జ్లోనేమో పింక్ కలర్ ఉంటుంది, మజంతా పింక్. ఆ పింక్ కలర్లోనే ఆల్ ఓవర్ బ్లౌజు. ఇక ఈ శారీ కూడా మనది మోస్ట్ డిమాండ్ ఉండే డిజైన్ అండి. ఈ డిజైన్లో కూడా చాలా కలర్స్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతూ ఉంటాయి. ఇదిగోండి, పళ్ళు వచ్చేసి మోటివ్స్ లాగా ఇచ్చారు. పైన ఒక 3, కింద ఒక 3 లైన్స్ లాగా. అలాగే బోత్ సైడ్స్ సిల్వర్ జరీ టెంపుల్ స్టైల్ బోర్డరు. ఇక శారీ అంతా కూడా ఈ స్వాన్ డిజైన్, కోటాడోరియా మార్క్ చూపించు. తర్వాత శారీ అంతా ఈ స్వాన్స్ వస్తాయండి, చాలా బాగుంటాయి. బుజ్జి బుజ్జి స్వాన్లు, వాటికి కొంచెం థ్రెడ్ వీవ్, సిల్వర్ జరీకి థ్రెడ్ వీవ్ కూడా యాడ్ అవ్వటం వల్ల క్యూట్గా అనిపిస్తున్నాయి. ఇవి చాలా కలర్స్లో సేల్ చేస్తూ ఉన్నాం ఇంతకుముందు చెప్పినట్టుగా. అట్లాగే బోర్డర్ వచ్చేసి ఈ ఎల్లోలోనే, శారీ ఎల్లో కలర్ కదా, ఎల్లోలోనే కొంచెం లైట్ షేడ్తో ప్లెయిన్ బోర్డరు. దానిపైన కూడా ఇలా ఈ స్వాన్లు వస్తాయండి లైన్గా. ఎడ్జ్లోనేమో రెడ్ కలర్ వచ్చింది. అలాగే సేమ్ శారీ కలర్లోనే చక్క మంచి సైజులో బుటాలు వచ్చిన బ్లౌజు, హ్యాండ్స్ కూడా బుటాలు వచ్చాయి. లావెండర్కి గ్రీన్ కలర్ భలే ఉందండి. పళ్ళు వచ్చేసి జాల్ పళ్ళు, బర్డ్స్ అంటే కొంగలు, ఫ్లవర్స్ వచ్చాయి. అట్లాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా ప్యానల్ స్టైల్లో వచ్చిందండి. 8 పెటల్ ఫ్లవర్స్ ఒక 3 లైన్స్ వచ్చాయి. అట్లాగే మధ్యలో డైమండ్ షేప్లో సిల్వర్ జరీతో ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసి దాని మధ్యలో మోటివ్స్ ఇచ్చారు. చాలా బాగుందండి. ముఖ్యంగా శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. లావెండర్కి గ్రీన్ కలరు ప్లెయిన్ బార్డర్ వస్తుంది. ఆ ప్లెయిన్ బార్డర్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఉంటుంది. దానికి రెండు వైపులా కూడా సిల్వర్ జరీతో చిన్న కడ్డీ బార్డర్స్ ఇచ్చారు. ఎడ్జ్లో పింక్ కలర్ అండి. ఆ మెజంతా పింక్లోనే బ్లౌజు. శారీలో వచ్చిన 8 పెటల్ ఫ్లవర్స్ బ్లౌజ్లో థ్రెడ్తో వస్తాయి. బ్లౌజ్ హ్యాండ్స్కి శారీలో వచ్చిన బార్డరే వస్తుంది. ఆరెంజ్ అండి, మంచి ఆరెంజ్ కలరు. ఈ మధ్యకాలంలో ఆరెంజ్ కలర్ కొంటున్న డిమాండ్ అంతా ఇంత కాదు, చాలా చాలా బాగుంది. బర్డ్స్ అండ్ ఫ్లోరల్తో కలిసి జాల్పళ్ళు వచ్చింది. అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా బిగ్ మోటివ్స్, ఫ్లవర్, బర్డ్ కలిసి వచ్చాయి. సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వ్యూతో చాలా బాగుందండి. చీర రేటుకి లుక్కి సంబంధమే లేదు. కలర్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బార్డర్ శారీకి రెండు వైపులో 3-4 ఇంచెస్ వరకు వస్తుందండి. బ్లౌజ్ ఏమో సేమ్ శారీ కలర్లోనే ఇట్లా లైన్స్, కలర్ లైన్స్, రెడ్ గ్రీన్ లైన్స్ వస్తాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, నిజం చెప్తున్నా. అసలు చీరలో డిజైన్ ఏమొచ్చింది ఇవన్నీ అనవసరం అండి, కలర్తో అట్రాక్ట్ చేసేస్తుంది. కట్టుకోగానే ఎక్కడ లేని అట్రాక్షన్ మీ మీదే ఉంటుంది. లాస్ట్ టైం సేమ్ శారీ అడిగిన వాళ్ళు వీడియో చూస్తే వెంటనే బుక్ చేస్తాను, అప్పుడు మిస్ అయిపోయారు చాలామంది. మంచి ఎల్లో కలర్ అండి, హల్దీ ఫంక్షన్స్కి స్పెషల్. పళ్ళు వచ్చేసి అంతా కూడా థ్రెడ్ వ్యూతో ఫ్లోరల్ అండ్ బటర్ఫ్లైస్ కలిసి జాల్ పళ్ళు వచ్చింది. అలాగే కోటాడోరియా మార్క్. పళ్ళు రెండు వైపులా సిల్వర్ జరీ టెంపుల్ స్టైల్ బోర్డరు. ఇక శారీ అంతా కూడా ప్యానల్ స్టైల్లో వస్తుందండి. 2 లైన్స్ సిల్వర్ జరీ బుటాలు, ఒక లైన్ ఏమో థ్రెడ్ వ్యూ మోటివ్స్. పెద్ద పెద్ద మోటివ్స్, చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి. పర్టికులర్గా చెప్పాలంటే ఈ ఎల్లో పైన ఏ కలర్స్ అయితే బాగా సూట్ అవుతాయో ఆ కలర్సే వచ్చాయి.
ఆరెంజ్, గ్రీన్, పింక్, బ్లూ, బ్రౌన్ ఈ కాంబినేషన్స్తో మోటివ్స్ వచ్చి చాలా బాగున్నాయండి. ఇంకా చీరలో ఇంకొక అట్రాక్ట్ చేసే విషయం ఏంటంటే ఎల్లో కలర్ ప్లెయిన్ బోర్డర్లో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మునియా వచ్చిందండి. ఆ మునియా వల్ల చాలా అందంగా ఉంది. పైన వైపు కూడా శారీ అంతా బోర్డర్ అంతా వస్తుంది మునియా. అట్లాగే ఎడ్జ్లో రెడ్ కలర్ వస్తుందండి. అదే రెడ్ కలర్ బ్లౌజు, శారీలో వచ్చిన బుటాలే బ్లౌజ్లో కూడా వస్తాయి. బడ్జెట్ రేంజ్ అంటే బడ్జెట్ రేంజ్ అండి. వెరీ వెరీ సింపుల్ ప్రైస్లో చాలా గ్రాండ్ లుక్ ఉండే చీర. పింక్ కలర్ అండి. మంచి పింక్కి ఒకలాంటి పీచ్ కలర్ కాంబినేషను. ఈ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఉంది, చాలా అందంగా కూడా ఉంది. పళ్ళు వచ్చేసి లెహరియా స్టైల్ సిల్వర్ జరీ లైన్స్, మధ్యలో ఒక ప్యానల్, అటు ఇటు థ్రెడ్ వీవ్ లైన్స్ ప్యానల్స్ వచ్చాయి. వాటికి బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీతో టెంపుల్ స్టైల్ బోర్డరు, ఇక కోటా డోరియా మార్క్. తర్వాత శారీ అంతా కూడా సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో బర్డ్ ఫ్లోరల్ మోటివ్స్ వచ్చాయండి. ఇవి కూడా మంచి సైజులోనే ఉన్నాయి, చాలా దగ్గరగా కూడా ఉన్నాయి. అందుకనే శారీ నిండుగా అనిపిస్తుంది. చూడగానే ఈ శారీ ఎలా ఉందంటే గ్రాండ్ లుక్ కాదు, ప్లెజెంట్ లుక్. చూడగానే నిండుగా ఉంది కానీ ప్లెజెంట్గా కంటికి హాయిగా ఉంది. ఇక బోర్డర్ విషయానికి వస్తే డార్క్ పీచ్ కలర్ 2 ఇంచెస్ ప్లెయిన్ బోర్డర్ అండి. రెండు వైపులా కూడా సిల్వర్ జరీ లైన్స్ వస్తాయి. ఎడ్జ్లో ఆరెంజ్ కలరు. శారీకి రెండు వైపులా ఇదే విధంగా వస్తుంది. ఇదిగోండి ఈ ఆరెంజ్ కలర్ బోర్డర్. శారీకి కొంచెం అట్రాక్షన్ తెచ్చే విధంగా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ అంతా కూడా థ్రెడ్ వీవ్ సిల్వర్ జరీ బుటాలు ఉంటాయండి. అట్లాగే హ్యాండ్స్కి శారీలో వచ్చిన బోర్డర్ కూడా వస్తుంది. చూసారు కదండి, బడ్జెట్ రేంజ్లో ఫస్ట్ చూపించిన చీర ఒక్కటి పక్కన పెడితే నిజం చెప్పాలంటే ఆ ఒక్క చీర కాస్ట్లో ఈ చీరలన్నీ వచ్చేస్తాయండి. 8 చీరలు కూడా ఇంచుమించుగా. కానీ మరి ఆ చీరతో పోటీ పడుతున్నట్టుగానే అందంగా ఉన్నాయి, మీరు గమనించే ఉంటారు. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.